హలో అండి. ఈ వీడియోలో రవ్వ కేసరి చాలా సాఫ్ట్‌గా రావాలి అంటే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. అడుగు మందంగా ఉన్న ప్యాన్‌లో ఒక కప్పు రవ్వని మీడియం ఫ్లేమ్‌లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ ప్యాన్‌లోనే పావు కప్పు నెయ్యి వేసుకొని జీడిపప్పు దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత తీసేసి దీంట్లోనే కిస్మిస్ వేయించుకోవాలి. ఇలా పొంగిన తర్వాత వీటిని కూడా తీసేయాలి. మిగిలి ఉన్న నెయ్యిని వేరే దాంట్లోకి తీసుకుని ఈ ప్యాన్లోనే 2 కప్పులన్నర వాటర్ వేసుకుని మరుగుతున్నప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని వేయించుకున్న రవ్వని కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకోవాలి, ఉండలు తయారవకుండా. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మనం ఇందాక నెయ్యి తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేసుకుని బాగా కలపాలి. రవ్వ బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత ఒక కప్పు పంచదార వేసుకుని పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. దీంట్లో అర చెంచా యాలకుల పౌడర్, ఫుడ్ కలరింగ్ వేసుకుని బాగా కలపాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వాటర్లో కలుపుకుని వేస్తున్నాను. ఇప్పుడు వేయించుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలి. అంతే, మీ టేస్టీ రవ్వ కేసరిని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.